అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నీడల జ్ఞాని అని ఎంచబడను. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం. భక్తుడైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో ప్రతిదానికి సమయము కలదు, మాటలాడుటకు మౌనముగా ఉండుటకు అని దేవుని ఆత్మ ద్వారా తెలియజేశాడు. మాటలాడే సమయంలో మాట్లాడాలి, మౌనముగా ఉండే సమయంలో మౌనముగా ఉండాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడని అదే సొలొమోను దేవుని ఆత్మ ద్వారా సామెతల గ్రంథంలో చెప్పాడు. ముఖ్యముగా దేవుని మందిరములో మాట్లాడుటకు నిదానించి దేవుని మాటలు వినుటకు వేగిరపడాలి. అందుకే దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే అని భక్తుడైన దావీదు దేవుని ఆత్మ ద్వారా సెలవిచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వధకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉన్నారు కదా. ప్రభువా, మీకు మహిమ తెచ్చే మాటలు మాట్లాడటకు మా నోరు తెరచి మీకు అయిష్టమైన విషయములలో మౌనముగా ఉండినట్లు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కొందనాలు నాయనా, విస్తారమైన మాటల్లో దోషముండక మానదని నీ యొక్క భక్తుడు చెప్పిన రీతిగా ఏ విషయంలో మౌనంగా ఉండాలో, ఏ విషయంలో మాట్లాడాలో మాకు జ్ఞానము, వివేకము అనుగ్రహించండి ప్రభువా. ముఖ్యంగా మీ మందిరాలలో మేము మౌనంగా ఉండి మీరు మాట్లాడే మాటలు వినడానికి వేగిరపడినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి మాట మేము నీ మహిమ కొరకు మాట్లాడినట్లుగాను, అనవసరమైన మాటలు మా నోటులోండి మాట్లాడక రాకుండగా మౌనంగా ఉన్నట్లు నీ కృప మాకు చూపించమని వేడుకొంచున్నాను. మీ కుమారుడు ఎలాగూ బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నదో మేము కూడా ఆ యొక్క సత్యాన్ని గ్రహించి అలాగూ జీవించినట్లుగా కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.